కీర్తన అంతటిలో తను విసిగి వేసారిపోయిన మనిషిలాగా, అదేవిధంగా మనస్సు నొచ్చుకున్నవాడిలాగా, కష్టపడుతున్నవాడిలాగా, నలిగిన విరిగిన మనస్సులో నుంచి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే మొట్టమొదటి వచనంలో మనం చూస్తాం ఏమనంటే, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను ఎప్పుడు సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడనవద్దు అని అడుగుతున్నాడు అంటే దానికి కారణం కింద చెప్తాడు. నీవు నన్ను త్వరగా విడిపించు. ఎందుకని త్వరగా విడిపించమని కోరుకుంటున్నాడు? ఒక సందర్భంలోనో లేకపోతే ఒక కష్టంలోనో ఒక నష్టంలోనో ఎక్కడో ఇరుక్కుని ఉన్నాడు ఆయన. నీ నామమును బట్టి నాకు త్రోవ చూపించు. 3వ వచనంలో 3వ చరణాలు అంటాడు, నా కొండ నా కోట నీవే, నాకు సంరక్షణనిచ్చేవాడు ఎవరు? అది కూడా నీవే. అంటే తను ఒక ఇబ్బందిలో ఉన్నాడని, తను ఒక కష్టంలో ఉన్నాడని, తను ఒక ఇరుకులో ఉన్నాడని, నష్టపోయినా విరిగిపోయినా ఏడుపుతో దేవుని సన్నిధికి వచ్చాడు. శరణజొచ్చటము అంటే ఏంటి? ఆయన పంచక చేరడం. ఇక నువ్వు తప్ప వేరే దారి నాకు లేదు. 31వ కీర్తన మొత్తం మీరు చూసినట్లయితే మొదటి 5 వచనాలు దేవునికి ప్రార్థన చేయటం, ప్రేయర్ టు గాడ్. మొదటి 5 వచనాలు హీఈస్ ప్రేయింగ్, హీఈస్ ప్లీడింగ్ విత్ గాడ్. ఈ 5 వచనాల్లో కూడా 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేంటంటే మొదటి 2 వచనాల్లో ఏమన్నా నువ్వు నన్ను విడుదల చెయ్యి అని అడుగుతాడు. మొదటి 5 వచనాలు ప్రార్థన అయితే 5 వచనాల్లో మొదటి 2 వచనాలు యు డెలివర్ మీ, విడిపించి ఎక్కడికి తీసుకురావాలి నువ్వు నన్ను. ఆ తర్వాత 3, 4, 5 వచనాలు చెప్తాడు, ఎందుకంటే నీవే నాకు కొండ, నీవే నాకు ఆశ్రయము, నువ్వే నాకు కోటవై ఉన్నావు. ఆ తర్వాత 6, 7, 8 వచనాలు ఏంటంటే దేవుని గూర్చి చెప్తాడు. ఎందుకని? నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నేను నీ దగ్గరకు వస్తూ ఉన్నాను, నేను ఎవరి దగ్గరికి వెళుతున్నాను అది కూడా ఆయనే చెప్తాడు. ఎందుకనంటే ఐ ట్రస్ట్ ఇన్ దట్ లార్డ్. చూడండి 6వ వచనంలో మీరు చూసినట్లయితే, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు. అదేంటి ఉన్నట్టుండి మరి వేరే దేవతలను గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే, ఆ రోజుల్లో ఆయనున్న ప్రాంతంలో ఇశ్రాయేలీయులు కూడా బహుదేవతారాధనను చేసేవారు. అందుకని అంటాడు దావీదు, నేను వేరొకరిని నమ్ముకోలేదు, వేరొక దేవుణ్ణి, వేరొక వ్యక్తిని, వేరొక మనిషిని నేను ఆశ్రయించలేదు, నీవు మాత్రమే, నీకు దగ్గరికి మాత్రమే నేను వచ్చాను. నా బాధ వారి దగ్గర వేరే దగ్గర చెప్పుకోలేదు. 7వ చరణంలో అంటాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను. ఇప్పుడు దేని గురించి బాధపడుతున్నాడంట? తన బాధ ఎక్కడి నుంచి వస్తుందంట? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోల్. తన లోపల నుంచి, తన ఆత్మలో, తన ప్రాణములో, తన మూలుగలో బాధ అట. నవ్విన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండి నవ్వుతున్నారని కాదు. హోటల్స్కి వెళ్ళారనుకోండి, లేదు మీరు ఫ్లైట్స్ ఎక్కారనుకోండి, వాళ్ళు పాపం ఆ హై హీల్స్ వేసుకొని, లేకపోతే వాళ్ళు చేసే పనుల్లోనూ వాళ్ళ తలనొప్పి ఉండనివ్వండి, నడునొప్పి ఉండనివ్వండి, కాడు నొప్పులో ఉండనివ్వండి, ఫ్లైట్లో కూర్చుంటే అటెండీస్ వాళ్ళు అడిగింది చేయాలి. దట్స్ దేర్ జాబ్. వాళ్ళు ఎంత నొప్పిగా ఉన్నా మీరు అడిగారనుకోండి వచ్చి చక్కగా నవ్వుతారు. దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ హ్యాపీ. ఎవరన్నా ముఖపరిచయంగా మనం నవ్వుతాం, దాని అర్థం మనం సంతోషంగా ఉన్నామని కాదు. నవ్వే ప్రతి ఒక్క వ్యక్తికి సంతోషం ఉందని కాదు, అలాగని ఏడ్చే ప్రతి ఒక్క వ్యక్తిని నమ్మమని కాదు. తన నవ్వుతూ ఉన్నాడు, లేదా పైకి బాగానే ఉన్నాడు, కానీ తన ప్రాణం మాత్రం విసిగి వేసారిపోయిందంటే తన బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను. ఇక్కడ దేవుని యొక్క కృపను గూర్చి చెబుతున్నాడు. నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, నేను కష్టపడుతూ ఉన్నాను, కానీ నాకు ఒక ఆనందం ఉంది. ఎందుకంటే నువ్వు నన్ను కాపాడేవాడువు, నువ్వు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు, నువ్వు నా కోటయే ఉన్నావు, నాకు నువ్వు నీ కృపను చూపిస్తూ ఉన్నావు. 8వ చరణంలో అంటాడు, నా శత్రువులు నన్ను వెంటాడుతున్నా, నువ్వు నా శత్రువుల చేతికి నువ్వు నన్ను అప్పగించలేదు. గుర్తుపెట్టుకోండి, మీ కష్టంలో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనడానికి ప్రాముఖ్యమైన నిదర్శనం ఏంటంటే, మీ కష్టానికి, మీ శ్రమకు, లేదు మీ డిప్రెషన్కి, లేదు మీ అప్పుకి, లేదు మీ కుటుంబ సమస్యలకి దేవుడు మిమ్మల్ని అప్పగించి వదిలేలా.
మీ ప్రాణం కాచుకున్న వారి కోసము, లేదు సాతానికి లేదా మిమ్మల్ని వదిలిపెట్టి ఆయన కూర్చోలా. అదే 7వ చరణంలో చెప్తాడు, నీవు కృప కలిగిన వాడవు, అందుకనే నువ్వు నా కష్టానికి నన్ను వదలలేదు, నా శత్రువుకి నన్ను వదలలేదు. నేను లోలా ఉన్నప్పుడు, నన్ను అందరూ పట్టించుకున్నప్పుడు, మాటలు అంటున్నప్పుడు నువ్వు నన్ను వదలలేదు. విశాల స్థలమున నా పాదమును నీవు నిలవబెట్టావు. ఇరుకులో కూడా, కష్టంలో కూడా, నష్టంలో కూడా నువ్వు నన్ను ఎక్కడ నిలబెట్టావు? ఇరుకులో విశాలతను చూపించగలిగిన సమర్థుడైన వాడు మనం కొలిచే దేవుడు. హల్లెలూయా. నువ్వు నష్టపోయావని అనట్లా, నష్టంలో కూడా నేను నీకు నుంచోడానికి ఒక స్థానాన్ని ఇచ్చాను. కష్టంలో కూడా నువ్వు నుంచోడానికి ఒక స్థానాన్ని, నీకు నీ పాదాలు మోపడానికి నీకు ఒక స్థానాన్ని ఇచ్చా, మాట్లాడడానికి నీకు నోరునిచ్చా, ప్రార్థన చేయడానికి నీకు నోరునిచ్చా, ఆరోగ్యాన్ని ఇచ్చా. అట్లీస్ట్ యూ హ్యావ్ సంథింగ్ విత్ యూ. దేవుడు మాత్రం మనల్ని ఏనాడు ఎప్పుడు వదిలేవాడు కాదు. ఆ తర్వాత మరలా 9వ వచనం నుంచి చివరి వరకు మరలా అదంతా ప్రార్థనే. 9, 10, 11 వచనాలు, 3 వచనాలు మనం చూద్దాం. 4 ప్రాముఖ్యమైన విషయాలను దావీదు ఇక్కడ మరి చెప్తాడు. అవి నాకు తెలిసినంత వరకు మీరు అందరికీ అన్ని సందర్భాలలో ఇవి అర్థమవుతాయని నేను అనుకోవట్లేదు, కానీ 4 ప్రాముఖ్యమైన విషయాలను చెప్తాడు, మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. ఆ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. చదవండి 9వ వచనంలో మొట్టమొదటిది ఏమంటాడంటే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు? ఎంతలా బాధపడుతున్నాడంట, ఎంతలా ఏడుస్తున్నాడంట, ఎంతలా రోధిస్తున్నాడంట. ఏమంటే తన కళ్ళు కూడా చిన్నవి అనిపోతున్నాయంట, ఎందుకంటే వాపులు వాసి క్షీణించడం, డిస్ట్రెస్. ఇది ఈ క్షీణత లేదు ఈ కష్టము బయట నుంచి మీదకు వచ్చింది, వేరే వారి వలన వచ్చిన ప్రెషర్. ఇది అండ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆఫ్ కోర్స్ అందరికీ వస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. బయట నుంచి వచ్చి ఈ ప్రెషర్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే సిచ్యువేషనల్ డిప్రెషన్ అంటాం, లేదా సిచ్యువేషనల్ డైమెన్షన్, లేదా సిచ్యువేషనల్ ప్రెషర్ అంటాం. మీరు పనిచేసే చోట్ల కానీ, లేదు మీరు ఉండే ఇళ్ళ దగ్గర కానీ, లేదు మీ బంధుమిత్రాల దగ్గర నుంచి కానీ వచ్చే ప్రెషర్ ఉంది చూసారా, పీర్ ప్రెషర్ అంటారు. చదువుకునే వాళ్ళకి, వాళ్ళ చదువు, అరే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, నా తక్కువ వస్తున్నాయి, అమ్మాళ్ళు తిడుతున్నారు, లేదా చుట్టుపక్కల ఫ్రెండ్స్ నవ్వుతారు, ఫెయిల్ అయిపోతే ఆ ప్రెషర్ ఉంది చూసారా, ఇట్ ఈస్ కాల్డ్ ద డిస్ట్రెస్ సిగ్నల్. ఎప్పుడైనా విన్నారా డిస్ట్రెస్ సిగ్నల్ అని? డిస్ట్రెస్ సిగ్నల్ అంటే ఏంటంటే, నేను కష్టంలో ఉన్నానని మనం ఎర్రబట్టను నొక్కితే బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి కాపాడతారు. సో ఇట్స్ ఎ సిచ్యువేషనల్ వన్. మనం ఎప్పుడు ఎదుర్కొంటామో, ఎక్కడ ఎదుర్కొంటామో, ఎలా ఎదుర్కొంటామో మనకు తెలియదు. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన 9వ వచనంలో మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఇరుకున పడి ఉన్నాను. దేని వల్ల ఇరుకున పడి ఉన్నాను? ఎవరి వలనో నేను ఇరుకున పడ్డాను, నా వలన నేను ఇరుకున పడలా. అంచేత నేను బాగా ఏడవడం వలన, నేను బాగా కృషించిపోవడం వలన నా దేహము క్షీణించిపోతుంది, నా లోపల నా ఆత్మ కృషించిపోతుంది నాకు అనిపిస్తుంది అని దేవుడికి చెప్పుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా దేవునితో వ్యక్తిగతంగా గ్రాంధికమైన భాషతో కాకుండా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభువా నీకు స్తోత్రములు, నువ్వు తండ్రివని నమ్ముతున్నాను, ఇట్లాంటి భాష కాకుండా పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవుడితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా మాట్లాడారా? లైక్ యు ఆర్ టాకింగ్ టు అ పర్సన్. మీరు ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగా, లేదు మీరు ఒక స్నేహితుడితో మాట్లాడిన, ఒక తండ్రితో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా మాట్లాడారా? ప్రతి క్షణం మనం మాట్లాడచ్చు. దేవుడు మనకు వ్యక్తిగతమైన వాడు. వారి వలన నేను మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళ వలన నాకు ఇబ్బందిగా ఉంది, లేదు బయట నుంచి నాకు వచ్చే శ్రమను నువ్వు కాయగలిగిన, లేదు కాపాడగలిగిన సామర్థ్యం నీకుండి కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? దావీదు అదే చెప్తున్నాడు. వేరే వాళ్ళని నేను ఇరుకుని పడ్డాను, నా మనస్సు క్షీణించిపోతుంది, నాలో నుంచి ఎవరో నా ఆత్మను లాక్కెళ్ళిపోతున్నారేమో, కృషించిపోతున్నాను అనిపిస్తుంది, ఇప్పుడు నువ్వేం చేయాలి? అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అండి ఎదుర్కోవడం అంత ఆషామాషి విషయమేం కాదు.
ఎవరికి చెప్పలేము. ప్రాముఖ్యంగా ఆడవాళ్ళైతే ఏం జరుగుతారో చెప్తాను నేను. వాళ్ళ కనపడిన వాళ్ళందరికీ చెప్పుకోగలరు, నెలవైన వాళ్ళందరికీ చెప్పుకోగలరు, స్నేహితులకి చెప్పుకోగలరు, ఇంట్లో తల్లికి లేకపోతే అక్కలో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకి చెప్పుకోగలరు. ఏడుస్తారు బయటికి, చాలా హ్యాపీ. వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళది మొత్తానికి కావాలంటే ఒక రోజు 2 రోజులు ఏడుస్తారు, అయిపోతుంది. వస్తే తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయి, జ్వరం వస్తుంది, మందు బిళ్ళ వేసుకుంటారు, అయిపోతాయి. కానీ మగాడ పరిస్థితి అది కాదు. ఏడ్చినా కానీ తప్పే. ఇంటి వాళ్ళకి చెప్పుకోలేం, బయట వాళ్ళకి చెప్పుకోలేం, స్నేహితులకి చెప్పుకోలేం, తమ్ముళ్ళకి అన్నలకి చెప్పుకోలేం, తండ్రితో చెప్పుకోలేం. ఎవరితో చెప్పాలి? లోపల ప్రెషర్ కుక్కర్ లాగా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. పలానా వాడు నన్ను ఇబ్బంది పెడతానని చెప్పుకుంటే మనం తక్కువైపోతామన్న ఆ సోషల్ ఇంపాక్ట్ అనేది మగవాళ్ళ మీద ఉంటుంది. బయటికి చెప్పుకోలేము. ఎలా చెప్తారు చెప్పండి? ఎక్కడి నుంచి చెప్పాలి చెప్పండి? ఎవరికి చెప్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కూడా నువ్వు తట్టుకోలేవా అంటారు. మళ్ళీ అక్కడ పొరుగు పోతుందనేమో అదొకటి గుంభరంగా ఉండాలి. భార్యకి చెప్తేనేమో ఆవిడెక్కడ ఇబ్బంది పడద్దని ఆవిడికి చెప్పరు. మరి ఎవరికి చెప్పాలి? అలాగే నలిగిపోవాలా? బట్ దెర్ ఈజ్ వన్ ప్లేస్ దట్ యూ కెన్ స్పీక్ అప్. తెలుసా అదెక్కడ? మనల్ని పిలిచినా మనల్ని రక్షించిన వాడు మన దేవుడు అనుకుంటాడు. నేను అప్పుడప్పుడు చాలామందికి చెప్తూ ఉంటాను, మీకు ఎప్పుడైనా అట్లాంటి డిస్ట్రెస్ వచ్చినప్పుడు, బయట నుంచి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నప్పుడు, పొలిటికల్గానో, జాబ్ ప్లేసుల్లోనో, లేకపోతే మీ కుటుంబంలోనో, లేకపోతే పిల్లల దగ్గర నుంచో, భర్త దగ్గర నుంచో, భార్య దగ్గర నుంచో, స్నేహితుల దగ్గర నుంచో మీకు ఆ ప్రెషర్ ఎదురవుతున్నప్పుడు మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. లీవ్ ఎవ్రీథింగ్ ఆఫ్. ఏవి ఎక్కడుంటే అక్కడ వదిలేయండి. మీకు మీరు ముందు ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి, ఎక్కడో చోటకు వెళ్ళండి. ఇంటి ఆయన తీసుకుని వెళ్ళండి, బయటికి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, మౌనంగా కూర్చోండి. మీ మనసులోని మాటలు మీ దేవునితో చెప్పండి. పెన్ను పేపర్ తీసుకుని దాని మీద రాయండి. సీక్ యువర్ సెల్ఫ్ సమ్ ప్రెషర్ అవుట్ థింగ్స్. అంటే మీ ప్రెషరు మీలో నుంచి బయటికి రాగలిగిన ఒక మీన్స్ని మీరు ఎదుర్కోండి. ఆ డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చినప్పుడు మౌనంగా కూర్చోకండి. దాన్ని బయటికి రావడానికి మీరు ఏ పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొంటున్నారు, ఏ వ్యక్తి వలన మీరు ఎదుర్కొంటున్నారో దాన్ని ఏ విధంగా ఛాలెంజ్ చేయాలో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళండి. మీ దేవునితో ఆ విషయాన్ని చెప్పండి. రెండవది గ్రీఫ్, ఏడ్పు. ఖాస్ వాడబడిన హెబ్రీ పదం ఏంటంటే ఖాస్. ఇది ఎమోషనల్ డైమెన్షన్. ఇందాకేమన్నాం? సిచ్యువేషనల్ డైమెన్షన్. గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్కి మీరు బెదిరిపోకూడదు. చుట్టుపక్కల 100 వస్తాయి. వచ్చిన ప్రతి దానికి మనం డిస్ట్రెస్ సిగ్నల్గా పారిపోకూడదు. ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఏమండి? ప్రత్యేకించి పిల్లలకు కూడా నేర్పించుకోవాలి. ప్రతి దాన్ని మనం చూసి వణికిపోయినట్లయితే, ప్రతి దాన్ని చూసి మనం బాధపడినట్లయితే, ప్రతి దాన్ని చూసి అమ్మో నాకేమైపోతుందో అని మనం ఇదైనట్లయితే దేవుడు మనల్ని అందుకు పిలవలేదు. ఎదుర్కొందాం. వచ్చే కష్టాన్ని, నష్టాన్ని, అప్పుని, బాధని, శ్రమని ఎదుర్కొందాం. విల్ గెట్ టఫ్. చూడడానికి స్మార్ట్గా ఉన్న మన బోను, స్కిన్ మాత్రం థిక్ అవ్వాల్సిందే. అలా అయితేనే మనం సొసైటీలో నిలబడగలం. రెండవది గ్రీఫ్. గ్రీఫ్ అనేది ఎమోషనల్ డైమెన్షన్. ఈ ఎమోషనల్ డైమెన్షన్ అండి, అక్కడే మనం చూసాం కదా, 9వ వచనంలోనే ఆ విషయాన్ని మనం చూసాం. తను ఎంతగా రోధిస్తున్నాడో చెప్పుకుంటాడు. ఇందాక మనం అనుకున్నాం ఎంతగా రోధిస్తున్నాడంట, తన కళ్ళు కూడా చిన్నవి అయిపోతున్నాయంట. ఇరిటేషను, వెక్సేషను, ప్రొవకేషన్. మనకు అందుకే గ్రీఫ్ వచ్చేది, ఆ ఏడుపు వచ్చేది. ఏడుపులో కూడా రకాలు ఉన్నాయి సుమా. కొంతమంది మౌనంగా ఏడుస్తారు, కొంతమంది బిగ్గరగా ఏడుస్తారు, కొంతమంది మౌనంగా కళ్ళెంబట నీళ్లు గార్చుకుంటూ ఏడుస్తారు, కొంతమంది ఆ గ్రీఫ్ని, ఆ ఏడుపుని అరుపుతో చెప్తారు, కొంతమంది ఇసుక్కుంటారు. నాకు విసుగొచ్చేసింది ఇక నేను చేయను అంటాం. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎమోషనల్ డైమెన్షన్. మీ ఎమోషన్స్, మీ భావోద్రేకాలలో దేవుడు మిమ్మల్ని ఎలా నలుపుతున్నాడో, లేదు మీ పరిస్థితులు మిమ్మల్ని ఎలా నలుపుతున్నాయి, మీరు ఎలా నిలబడగలుగుతున్నారు. అనుకున్నంత ఈజీ అయిన విషయాలు ఏమీ కాదు. మీకు విషయం తెలుసా? మనల్ని బాగా బాధించే, వేధించే ప్రాముఖ్యమైన విషయాలలో, మనిషికి ఎక్కువగా అనారోగ్యమై వచ్చే విషయాలలో ఎమోషనల్ డిస్ట్రెస్ చాలా, గ్రీఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఏడవండి, ఒక అరగంట, పావుగంట ఏడ్చిన తర్వాత మీకు తలలో నరాలన్నీ లాగేస్తాయి కదా, లేకపోతే మసాజ్ చేసినట్టుగా ఉంటాయా? లాగేస్తాయి.
ఇదంతా వెనకాల ఎవరో గుంజుతున్నట్లు వెనకాల మెడనరాలు లాగుతాయి. మీరేదో పెద్ద బరువులు మోసినట్లుగా అనిపిస్తుంది. పైన మధ్యలో అంతా నొప్పిగా ఉంటుంది. మరి కళ్ళు నొప్పిగా ఉంటాయి. బొగ్గలన్నీ ఇలా నొక్కితే ఏంటో నొప్పులుగా ఉంటాయి. ఎందుకు వస్తుందో తెలుసా? మనం ఆ గ్రీఫ్లోకి వెళ్ళినప్పుడు, బాధలోనికి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ వల్ల మనకి ఇవన్నీ నొప్పులు పడతాయి అన్నమాట. మీకు విషయం తెలుసా? అది వెళ్ళి మీ బోన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ బోన్స్లో ఉన్న కాల్షియంను లెవెల్ని తినేయటం వల్ల మీకు ఎముకలు కూడా నొప్పుడుతూ ఉంటాయి. మీరు ఎక్కువ కాలం రోదనలోనూ ఎమోషనల్ గ్రీఫ్లోనూ ఉంటే అది మీ హెల్త్కి బాగా ప్రభావం చూపిస్తుంది. ఆ గ్రీఫ్, మీ గ్రీఫ్ ఎలా ఉంది? ఆ సందర్భంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ ఎమోషనల్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి మీరు ఏ విధంగా వెళుతూ ఉన్నారో మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనంలో కూడా అంటాడు, నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను, నా నడవరులకు భేకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారంట? ఈయన చూసి పొరుగువారు, శత్రువులు, వీధిలో ఉన్నవారు కూడా ఈయన ఏడవడం చూస్తూ ఉన్నారంట, ఈయన బాధ చూస్తూ ఉన్నారంట. ఉదాహరణకు అనుకుందాం, ఇమాజిన్ సంబడీ హూ ఇస్ గోయింగ్ త్రూ పబ్లిక్ స్కాండల్. తండ్రి తప్పు చేస్తాడు, లేదా తల్లి లంచం తీసుకుంటే వాళ్ళు టీవీలోకి ఎక్కేస్తారు. ఎప్పుడైనా వాళ్ళ కుటుంబాల గురించి మీరు ఆలోచన చేశారా? 2 సినారియోస్ కలిపి చెప్తున్నా. మొదటిది ఏం చెప్పుకున్నాం మనం? సొసైటీ దగ్గర నుంచి వచ్చే ఇబ్బంది, కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎవరో లంచం తీసుకుంటారు, టీవీలోకి ఎక్కుతారు, వాళ్ళు మాత్రం సిగ్గుపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ పిల్లలు ఏమవుతారు? వాళ్ళకి సొసైటీ దగ్గర నుంచి ఎదుర్కొంటారు, ఎమోషనల్గా వ్యక్తిగతంగాను ఎదుర్కొంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక రోజున ఒక పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏంట్రా నాన్న ఏడుస్తున్నావు అన్న. ఏడుస్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవని వాళ్ళ లేమిని చూసి ఇంట్లో వాళ్ళు ఎవరో ఎక్కిరించారంట. దాన్ని తను తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. దీంట్లో 2 విషయాలు మనం చూస్తున్నాం. వాడికి లేదని ఏడుపు, ఇంకోళ్ళు ఎక్కిరించారని కూడా ఏడుపు. మిమ్మల్ని చూసి అలా ఎప్పుడైనా ఎవరో నవ్వినప్పుడు మీరు బాధపడ్డారా? ఏమండి? ఆ గ్రీఫ్ వచ్చిందా? నేను సాధించాలి, వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి అని అనుకున్నారా? కసితో రగిలిపోయారా? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ఎమోషనల్ డిస్ట్రెస్ సిగ్నల్ అన్నమాట. అలాగే మూడవది ఏంటంటే సారో, యాగాన్, YAGON, సారో అంటే బాధలు. 10వ వచనంలో చూడండి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. దుఃఖం, ఏండ్లు గతించుచున్నవి కానీ నా బలము తగ్గిపోతుంది, కానీ నా ఎముకలు క్షీణించుచున్నాయి, కానీ ఇది పోవట్లా. ఇది సైకలాజికల్ డైమెన్షన్. మొదటిది ఏమనుకున్నాము? సిచ్యువేషనల్, రెండవది ఎమోషనల్, మూడోది సైకలాజికల్. అంటే ముందు సొసైటీతో ప్రారంభమైంది ఏమవుతుంది? చివరికి మెల్లగా ఎమోషన్లోకి దిగుతుంది. అంటే మన భావోద్రేకాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ భావోద్రేకాల నుంచి ఇప్పుడు 3వ మెట్టు ఇంకా పైగా ఇంకా దిగజారి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మన వ్యక్తిత్వం మీద, మన పర్సనాలిటీ మీద, మన సైకాలజికల్ ఫ్యాక్టర్ మీద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఏమంటాడు? అరే నన్ను ఎవరు చూసినా ఎక్కిరిస్తున్నారండి, నన్ను చూస్తే పక్కన వెళ్ళిపోతున్నారండి. ఎప్పుడన్నా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎదుర్కొని ఉంటారు కదా, ఎవరిని అడిగారు అనుకోండి, ఏమంటారు వెంటనే? ఎదురు వస్తున్నాడు, అప్పుడు అడుగుతాడు అని చెప్పి పక్కే పోతారు. ఎదురు వస్తున్నాడు, జాబ్ లేదు, మరి జాబ్ అడుగుతాడో, మనం ఎవరిని అడగాలి ఏంటో మనకు తెలియదు, పక్కే పోతారు. సమాధానం చెప్పడం ఇబ్బంది, ఏం చేస్తారు? పక్కెళ్ళిపోతారు. చాలా 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 డీప్. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనలో ఎవరో తెలియని కసిని రగిల్చినట్లు ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలోనే మనిషి తప్పులు ఎక్కువ చేసే అవకాశం. తప్పు చేసినా కానీ మనం పేరు తెచ్చుకోవాలి, లేదు అలా చేయాలి ఎలా చేయాలని మనిషి తప్పిపోయే అవకాశం
మీరు లోతుకి వెళ్ళే కొంది జరుగుతూ ఉంది. యోబుకి అదే జరిగింది. ఈ 4 విషయాలు యోబుకి కూడా జరిగినాయి. కానీ తను తట్టుకొని నిలబడగలిగాడు. ఆ తర్వాత 4వది అక్కడే ఉంది, 10వ వచనంలోనే ఉంది. ఏంటంట? నిట్టూర్పులు ఏం చేశాడంట? నిట్టూర్పులు విడుచుతూ నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చుంది, నా ఎముకలు క్షీణించుచున్నాయి. ఇది చివరికి ఫిజికల్. ఈ నిట్టూర్పు దేంతో చేస్తున్నాడు ఇప్పుడు? ఫిజికలా? నా పని అయిపోయింది. ముందు సొసైటీతో ప్రారంభమైన మీ దుఃఖము, మీ ఛాలెంజ్, ఆ తర్వాత మీ భావోద్రేకాల మీద, మీ భావోద్రేకాల మీద నుంచి మీ వ్యక్తిత్వం మీద నుంచి ఇప్పుడు మీ శరీరం మీదకి దెబ్బ కొడుతుంది. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి. సాతాను మిమ్మల్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఏ విధంగా మిమ్మల్ని క్షీణింపజేస్తాడు, ఏ విధంగా మిమ్మల్ని తగ్గిస్తాడు, లేదు మీ అస్తిత్వాన్ని ఏ విధంగా ఛాలెంజ్ చేస్తాడు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ వాక్యంలో నుంచి చెప్తూ ఉన్నాను నేను. మీరు సొసైటీ దగ్గర నుంచి మీకు ప్రెషర్ వస్తున్నప్పుడు దాన్నే మీరు ఎదుర్కొని మొట్టమొదటిగా బలంగా మీరు నిలబడగలిగితే మీ భావోద్రేకాలు మీరు కాపాడుకోగలిగిన వారు అవుతారు. భావోద్రేకాల దగ్గరికి వచ్చినప్పుడు మీ సైకలాజికల్ ఫ్యాక్టర్, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకుండా మీరు ఇక్కడ కాపాడుకోగలిగితే మీరు ఫిజికల్గా మీరు ఉంటారు. చివరికి ఏం చేస్తారంటే ఫిజికల్ స్థాయికి వచ్చినప్పుడు ఇక నా వల్ల కాదు, నేను పోతాను. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. సొసైటీలో నాకు ఇబ్బందిగా ఉంది, నా భావోద్రేకాల విషయంలో ఎవరో పట్టించుకోవట్లేదు, నా సైకలాజికల్గా డిప్రెషన్గా ఉన్నాను, ఇక నేను బతికి ఏంటి కారణం, ఏంటి ఉపయోగం? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది చెప్పండి? సొసైటీతో మొదలైంది. మనం ఓడిపోతాము, మనం గెలవలేము, నేను నష్టపోతున్నాను, నన్ను అవమానిస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, అక్కడ దగ్గర నుంచి మొదలైపోయి ఇక నా జీవితం వ్యర్థం అనే చోటకి దావీదు దిగజారిపోయిన స్థితిలో మనం చూస్తున్నాం. మనం కూడా అదే స్థానంలో నా నుంచి మీ దాకా వ్యక్తిగతంగా ఎవరు దీంట్లో ఎగ్జామ్షన్ ఏమీ లేదు. మీకు వచ్చిన అనారోగ్యాలను బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, లేదు ఆయా విషయాలను బట్టో మనకి సొసైటీ బయట దగ్గర నుంచి మొదలైన ఈ డిప్రెషను లేదా డిస్ట్రెస్ లేదా ఈ కష్టము మనల్ని విన్ చేయకూడదు. అది మనల్ని గెలవడం ఏంటండి? మనమే దాన్ని గెలవాలి. కానీ మనం ఎదుర్కోవడం చేత కాకపోతే, మనం నిలబడటం చేత కాకపోతే, దేవుడు మనకిచ్చిన వాటిని వాడటం చేత కాకపోతే జీవితంలో పైకి రాలి. నాకు నేర్పించండి, నేర్చుకుంటాను, నన్ను ఛాలెంజ్ చేయండి, నేను ఎదుగుతాను, కానీ నన్ను నమ్మండి, నేను గెలుస్తాను. నమ్మిన వాళ్ళే నా తోటి వాళ్ళు, నమ్మిన వాళ్ళే నాతో నిలబడేవాళ్ళు. ఎందుకని? నేను ఏడుపులో ఉన్నప్పుడు, రోదంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, నన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు, నాకు పేరు లేనప్పుడు, నేను ఏదో అవుతానని సాధిస్తానని నాతో నిలబడిన వారు ఉన్నారే, దే ఆర్ ద పీపుల్ దోస్ హూ బిలీవ్డ్ ఇన్ మే. ఛాలెంజ్ చేసిన వాళ్ళు తప్పు కాదు, నేర్పించిన వాళ్ళు గొప్ప కాదు, కానీ వాటికంటే ప్రాముఖ్యంగా నన్ను నమ్మిన వారు ఉన్నారు చూసారా, వాళ్ళు నాతో నిలబడేవారు. ఇప్పుడు నన్ను నమ్మింది ఎవరో తెలుసా? నా దేవుడు నన్ను నమ్మాడు. హీఈస్ ద ఫస్ట్ వన్ టు బిలీవ్ ఇన్ మే. గిద్యోను ఒకరోజు వెళ్ళి దొల్లగొట్టు ఉంటే విచిత్రం. ఎందుకని ఎలా దొల్లగొట్టుకుంటున్నాడు? మీరు చదివారు వాక్యం? ఎలా దొల్లగొట్టుకుంటున్నాడు? తాను ఫిలిస్తీన్లకు కనపడకుండా దాగుకొని దొల్లగొట్టుకుంటా ఉంటాడు. గోధుమలు తీసుకొని నూర్చుకుంటా ఉంటుంటే, ఇలా కొడతా ఉంటుంటే ఎవరికి కనపడకూడదని దేవుడు గారు వస్తాడు. వచ్చి ఏమంటాడు? బలాజుడా. ఈయన భయపడి దొంగచాటుగా గోధుమలు తెల్లగొట్టుకుంటే బలాజుడా అని పిలుస్తాడేంటండి దేవుడు? మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, అందరూ భయపడి ఇళ్లలో దాక్కునుంటే గిద్యోను ఒక్కడే గోధుమలు తెల్లగొట్టుకోవడానికి బయటకు వస్తాడు. ఆ నేచర్ని చూస్తూ ఉన్నాడు. ఏదేమైనా కానీ నేను తినడానికి తెచ్చుకోవాలి, ఆ ధైర్యం ఉంది చూసారు, ఆ కొద్దిపాటి తెగింపుని, భయంగా దొల్ల కొట్టుకుంటా ఉన్న ఆ కొద్దిపాటి తెగింపుని దేవుడు చూసి ఏమన్నాడు? బలవంతుడా గిద్యోను, నా బలహీనతను చూసి అందరూ వెక్కిరించవచ్చు,
నా ఏడ్పును చూసి అందరూ వదిలేయవచ్చు, కానీ దేవుడు నాలో ఉన్న బలాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మీలో ఉన్న బలాన్ని చూస్తున్నాడు. గాడ్ ఈజ్ బిలీవింగ్ ఇన్ యూ దట్ యూ కుడ్ డూ సంథింగ్ బెటర్ దెన్ యెస్టర్డే, సంథింగ్ బెటర్ విత్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంతో మీరు సాధిస్తారు. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు, మీకు ఇచ్చిన రక్షణకు, మీకు ఇస్తున్న సమయానికి, మీకు ఇచ్చిన టాలెంట్కి మీరు ఏదో సాధిస్తారు. లేదు, దేవుడు మీకు ఇచ్చిన పని చేస్తారని మిమ్మల్ని నమ్మి పిలిచిన వాడు, మిమ్మల్ని రక్షించిన వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీకు నేర్పించబడే పాఠాలు ఏవైతే ఉన్నాయో, ఖాళీ కడుపుతో మీరు పాఠం నేర్చుకుంటారు. అలాగే ఏమీ లేని జేబులతో, మీరు ఎంటీ పాకెట్స్తో మీరు మరికొన్ని పాఠాలు నేర్చుకుంటారు. అలాగే విరిగి నలిగిన హృదయంలో మరిన్ని పాఠాలు నేర్చుకుంటారు. అలాగే అవమానాలు పడ్డప్పుడు మరికొన్ని నేర్చుకుంటారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఇవన్నీ మనల్ని వెనక్కి నెట్టేయడానికి కాదు. సొసైటీలో ఉన్నవి లేదు, అక్కడి నుంచి మనకి ఎమోషనల్గా వచ్చినవి లేదు, అక్కడి నుంచి మనకి ఫిజికల్గా ఎదుర్కొన్నవి లేదు, అక్కడి నుంచి మన సైకలాజికల్గా ఎదుర్కొన్నవి, ఇవన్నీ మన అడ్డం పెట్టడానికి కాదు, మనల్ని మరొక మెట్టెక్కించడానికి. వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విజేతలుగా నిలపడానికి ఆయన అంగీకరిస్తూ ఉన్నాడని చెప్పడంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. సో యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ మైండ్. మీరు మీ మనస్సుని ఎడ్యుకేట్ చేయండి. మీ మనస్సుని లేదు మీ ఆలోచనల్ని మీరు మరింతగా సానపెట్టండి. వదిలేయబాకండి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అక్కడే ఆగిపోవద్దు. మీరు నీరసంగా ఎదురైనప్పుడు, మనిషి మాటలు ఎదురైనప్పుడు, మీ చేత కాదని మీ ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వాడు మీ మీద దాడి చేస్తున్నాడు. ఎందుకని? మీరేదో సాధించేస్తారు, మీరు సాధిస్తే ఆయన రాజ్యానికి ఏదో ఉపయోగపడుతుంది, మీరు వెళ్ళి 10 మందికి సాక్ష్యం చెప్తారు, మిమ్మల్ని చూసి 10 మంది ఎంకరేజ్ అవుతారు, కాబట్టి ఆయన గారి రాజ్యం వీక్ అయిపోద్ది, సాతాను గారిది, మరి దేవుని రాజ్యం బలపడిపోద్దని మీలో ఉన్న టాలెంట్ చూసి మిమ్మల్ని వీక్ చేయడానికి వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ దట్ ఐ కుడ్ డూ బెటర్. చాలామంది ఈ విషయాన్ని చెప్తారు, ఇది కూడా చెప్తాను నేను. నా దగ్గరకు వస్తారు, ఏమండి నాకు చాలా భయంగా ఉందండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా దగ్గర క్యాపబిలిటీ లేదండి, ఏం చేయాలి, నాకు భయంగా ఉంది. యువర్ ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఇన్ఎక్స్పీరియన్స్, నాట్ ఫ్రమ్ ఇన్క్యాపబిలిటీస్. మీరు క్యాపబుల్ కాక ఫీర్ అవ్వట్లా, మీకు ఎక్స్పీరియన్స్ లేకే ఫీర్ అవుతారు. చాలా విషయాల్లో మనిషి అంతే, చాలా విషయాల్లో మనిషి అంతే. మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేక మనకి భయం ఉంటుంది, కానీ మనం ఎలా చేయాలో ఏంటో తెలియక, అంతేగాని మన దగ్గర క్యాపబిలిటీ లేక కాదు. అందుకని అప్పుడప్పుడు దేవుడు కూడా మనల్ని తీసుకెళ్ళి ఆ రాళ్ళ మీద, రోడ్డు మీద పడేస్తూ ఉంటాడు. నీళ్ళల్లో వదిలేశారనుకోండి, చేపను తీసుకురండి. మీరు చేపను తీసుకొచ్చి మీరు చిన్న దాంట్లో ఒక పాట్లో వదిలేయండి. పాట్లో వదిలేసిన దాన్ని తీసుకెళ్ళి నదిలో వేయండి, వెంటనే చచ్చిపోదు. ఎందుకో తెలుసా? అది స్థిరంగా ఉన్న నీళ్ళల్లోనే ఎదడం తెలుసు, కానీ ప్రవహించే నీళ్ళలో ఎదడం దానికి తెలియదు. ఆ ధాటికి తట్టుకోలేదు, ఆ వరవడికి తట్టుకోలేదు. మీ మనస్సుని, మీ ఆలోచనల్ని ఆ చిన్న కొండలో పెట్టబోకండి. దాన్ని ట్రైన్ చేయండి. ట్రైన్ ఇట్ అండ్ ఎవ్రీ డే. ఎందుకంటే మీ దేవుడు మీరు గెలుస్తారని నమ్ముతున్నారు కాబట్టి, మీ దేవుడు మీ మీద నమ్మకం ఉంచాడు కాబట్టి, మీ దేవుడు మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు.